మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. కానీ అంతకన్నా ముందు నిన్న ఎవరైతే విన్ అయ్యారో వారందరికీ కలిపి లక్కీ డ్రా తీయబోతున్నాను. మరి లక్కీ డ్రాలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. చలో మరి చదివేస్తున్నా. నిన్న ఎవరు విన్నో? లక్ష్మి గారు ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. కంగ్రాచ్యులేషన్స్ అండి. రైట్ లక్ష్మి గారు, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండి, మీరు విన్ అయిపోయారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసేద్దాం. హాయ్ అండి. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి. మీ పేరు? వినతి. మన కాల్ చేస్తుంది. రేవతియా? వినతి. 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 వినతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. వెస్ట్ గోదావరి నుంచి. ఏం చేస్తుంటారు వినతి గారు? నేనా అండి, మన పుట్టింటి పడిచే చూస్తుంటాను రెగ్యులర్గా. కాదు, జనరల్గా మీరేం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ అండి. టైలరింగ్. టైలరింగ్ చేస్తూ ఉంటారా? అవునవును. ఓకే ఓకే, నైస్ అండి. మరి లంచ్ అయిందా? అయిందండి, ఇప్పుడే అయింది. కూర్చున్నాను, ఫోన్ అయింది. తినేసారా? ఏం కుక్ చేశారు ఇవాళ? ఇవాళ అండి మన ఆకాకరకాయ ఉంటుంది కదా, ఆకాకరకాయ వేపుడు, మన వాకాయ కొబ్బరి పచ్చడి, అబ్బో పెరుగు. అన్ని డిఫరెంట్ ఐటమ్సే అండి, నార్మల్ కాదు అది. వాకాయ సీజన్ కదండి ఇప్పుడు. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. మరి మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే మేడం. హెయిర్ ఫాల్ కనుక ఎక్కువ ఉంటే కనుక రెగ్యులర్ గా మెంతులు ఉంటాయి కదండి, మెంతులు పేస్ట్ చేసి తలకి పెడుతూ ఉంటే హెయిర్ ఫాల్ ఉండదు. అది కాకుండా జుట్టు కూడా ఒత్తిగా పెరుగుతుంది. ఓకే, కాకుండా డాండ్రఫ్ కూడా పనిచేస్తుంది. ఓకే, వీక్లీ ఎన్నిసార్లు పెట్టొచ్చు ఇది? వీక్లీ ఒకసారి పెట్టుకోవచ్చు మేడం. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకోవచ్చు. ఓకే, వన్స్ ఆర్ ట్వైస్ మెంతుల్ని పొడి పేస్ట్ లాగా చేసేసుకొని అది అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటారు. అవును మేడం. ఇంకోటి ఏంటంటే తలకు కూడా డాండ్రఫ్ రాకుండా ఉండాలంటే ఇంకోటి చెప్తాను. డాండ్రఫ్ రాకుండా ఉండాలంటే మన నేచురల్ ఆయుర్వేదిక్ షాప్స్ లో కుంకుడికాయ షాంపూ దొరుకుతుంది. అవే వాడాలి. కానీ మీరా షాంపూలని అవి ఇవి వాడకుండా ఉంటే బెటర్. ఓకే ఓకే, మనకి కుంకుడుకాయ షాంపూ ఏదైతే దొరుకుతుందో అది వాడితే డాండ్రఫ్ రాకుండా ఉంటుందంటారు. అంటే దాంట్లో ఆర్గానిక్ కాబట్టి ఏవి రసాయనాలు లేకుండా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట హెయిర్. రైట్ అండి, చక్కటి చిట్కాలు చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేసేయాలి. ఈజీగా అడగండి మేడం. సరే, ఈజీగా అడుగుతా. అడిగేస్తున్నా మరి. అడగండి మేడం. ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటగా పరిచయం చేసిన దేశం ఏది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ప్లాస్టిక్ కరెన్సీని మొట్టమొదటిగా పరిచయం చేసేది. ఎస్. ఇస్తారా మేడం? మరి దేశాలలో ఈ పేరు మనం జనరల్గా ప్రభాస్ సినిమాలో వింటూ ఉంటాం. ఏదై ఉండొచ్చు? ఆస్ట్రేలియా అనుకుంటున్నాను మేడం. నేను షోరా? అనుకుంటున్నాను. సరే, వస్తే సరే సరే, లేకపోతే మళ్ళీ రేపు ట్రై చేస్తాను. అంటే టక్కున ఆస్ట్రేలియా అని ఎలా చెప్పారు? అంటే మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ చెప్పారండి. సరే, మరి లాక్ చేయనా? ఆన్సర్ లాక్ చేయనా, మార్చుకుంటారా? లాక్ చేశాను. షోరా? షూర్. చలో, లాక్ చేసాం. బట్ విన్ అయ్యారు వినతి గారు, కంగ్రాచ్యులేషన్స్. చలో, మొత్తానికి వినతి గారు అయితే విన్ అయిపోయారు. మా టీం మెంబర్స్ మీ నెంబర్ తీసుకుంటారండి. కంగ్రాచ్యులేషన్స్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జయశ్రీ అండి. దేవిశ్రీ? జయశ్రీ. అర్థం కావట్లా. జయశ్రీ. జయంతి గారు, ఇప్పుడు బాగా అనిపిస్తుంది. జయంతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. ఏం చేస్తుంటారు జయంతి గారు?
హౌస్ వైఫేనండి. మరి ఆఫ్టర్నూన్ అయింది, భోజనం అయిపోయిందా? అయిపోయిందండి. జనరల్గా మా శ్రావణ మాసం శుభాకాంక్షలండి. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. మరి శుభాకాంక్షలు చెప్తున్నారంటే పొద్దున్న లేచి పూజ అంతా అయిపోయిందా? అంతా అయిపోయిందండి. మీరు శ్రావణ మాసం ఆచరిస్తారా అండి, అంటే శుక్రవారాలు? చేస్తామండి. ఓకే ఓకే, మరి ఈరోజు చాలా బాగా జరుపుకున్నారా? ఏమేం చేశారు దేవుడికి ప్రసాదంగా, అమ్మవారికి మెయిన్గా? గారెలు, పూర్ణాలు చేసుకున్నామండి. ఓకే ఓకే, చేసేసి చక్కగా పూజ చేసేసి తినేసి పుట్టింటి పట్టు చీరకి అయిపోయింది. అవును, పుట్టింటి పట్టు చీర ఎప్పుడు ట్రై చేసినా కలవలో. ఒక్కసారి ఏమో కాల్ వెయిటింగ్ లో ఉండి కట్ అయిపోయింది. ఓకే, ఇవాళ అమ్మవారి దేవుడు ఎట్లా కొట్టాలనేసి కొట్టారు. కాలు అయితే కలిసింది. గెలిపించడం మీ దయ. మీ డెడికేషన్ చూడండి, అన్ని పూజలు అంతా తీసుకొని అంత టైం తీసుకొని అన్ని కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటిలాగే పుట్టింటి పట్టు చీర షో కల్లా రెడీగా ఉన్నారనమాట, ఏ పని పెట్టుకోకుండా. ఎప్పుడు ట్రై చేసినా కలవదు, ఇది మనకి వల్ల అవ్వదులే అనుకున్నా. సరే వాళ్ళు ఎందుకని ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. అసలు లక్కీగా కలిసింది. ఓకే అండి, నైస్. మరి మా కోసం పూజ చేస్తారు కాబట్టి దేవుడి పాట ఏదైనా పాడతారా? దేవుడు పాట గెలిచాక పాడచ్చు కదా, టెన్షన్ వస్తుంది. టెన్షనే ఉందండి, పాడేయండి, టెన్షన్ అంతా పోతుంది. టెన్షన్ వస్తుందండి. సరే గెలిచాక ఖచ్చితంగా పాడతా. సరే పోనీ చిట్కానా చెప్తారా ముందు? చిట్కానా? హెయిర్ సిల్కీగాను హెడ్ వాష్ చేసినప్పుడు తలనొప్పి రాకుండా ఉండాలంటే పెరుగు, కలబంద, నిమ్మరసం కలుపుకొని తలకు పెట్టుకొని ఒక 1 hour తర్వాత హెడ్ వాష్ చేస్తే బాగుంటుంది. హెయిర్ సిల్కీగా ఉంటుంది, తెల్లబడకుండా ఉంటుంది హెయిర్. ఓకే, పెరుగు, కలబంద, నిమ్మరసాన్ని మూడింటిని మిక్స్ చేసుకొని స్నానం చేసే కన్నా ఒక అరగంట ముందు పెట్టేసుకొని అప్లై చేసేసుకొని స్నానం చేస్తే సిల్కీగా ఉంటుంది. ఇంకా హెయిర్ ఫాల్ అవ్వదా? హెయిర్ ఫాల్ అవ్వదు, వైట్ హెయిర్ కూడా రాదు. ఓకే ఓకే, నైస్ అండి, చక్కటి చిట్కా చెప్పారు. పెరుగు, కలబంద, నిమ్మరసం అంటే ఇంట్లో దొరికేదే కాబట్టి అందరూ ఎవరైతే ఆడియన్స్ చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ చిట్కాని పాటించవచ్చు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, విన్ అయితే కనుక పాట పడాలి. ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా పడతా. సరే మరి అడిగేస్తున్నా. ఓకే, మన భూమి మీద ఉండే ఆక్సిజన్లో 70% ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ చెట్ల నుంచి. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. అదైతే కాదు. మన భూమి మీద ఉండే ఆక్సిజన్లో 70% ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుండొచ్చు? ఆలోచించండి మీరు, ఎక్కడి నుండి వస్తుంది? గెస్ చేయండి. చెట్ల నుంచి కదా, కార్బన్ డైఆక్సైడ్ చెట్ల నుంచి. అది కాదు, ఇంకా ఆలోచించండి. మీకు ఆన్సర్ అట్లీస్ట్ ఎగ్జాక్ట్ క్లూ ఇకపోయినా ఆన్సర్ చెప్పకపోయినా అదైతే కాదు అని చెప్తున్నా. ఇంకా లాస్ట్ 8 seconds ఉంది, ఆలోచించి చెప్పండి. భూమి పైన ఆక్సిజన్ 70% ఎక్కడి నుంచి వస్తుంది? క్వశ్చన్ అదేనా? అదే, లాస్ట్ 4 seconds అండి. సముద్రంలోని పాచి నుంచి. హలో, ఏంటో అండి క్లారిటీగా ఆన్సర్ చెప్పలేకపోయారు. సో సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏ ఆన్సర్ చెప్పినా కొంచెం టైం లోపే చెప్తే నేను లాక్ చేసి మీకు చెప్పడానికి ఉంటుంది. సో సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాగ్యవతి ఝాన్సీ గారు. భాగ్యవతి గారు మీరే కదా, ఇంతకుముందు కలిసింది మీకే కదా? కాదండి, 2 సార్లు గెలిచి లాటరీలో పోయింది. పోనీలేండి, మళ్ళీ గెలవడానికే కాల్ చేసినట్టున్నారు. మరి ఈ రోజు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా లేదో చూద్దాం. కానీ దానికన్నా ముందు చెప్పండి. దానికన్నా ముందు మరి మా కోసం ఏదైనా చక్కటి చిట్కా కానీ పాట కానీ పాడాలి. పాటే పాడతానండి. పాడేయండి. జయ జయ శ్రీరాజరాజేశ్వరి మముదయ చూడుమా, మముదయ చూడుమా, నిన్ను సేవింతుమో శివ ప్రియ భామిని. జయ జయ శ్రీరాజరాజేశ్వరి. బాగా పాడారండి. సరే అండి, లేదు ఇంకా పాడండి, బాగా పాడుతున్నారు. ఆగిపోతే మీరు ఆగారనుకున్నా నేను. పాడండి. పాడతా. జగముల కల్పించి కాపాడు తల్లి, నిగమ వినోదిని శ్రిత కల్పవల్లి, జనని భవాని నటరాజరాణి, జనని భవాని నటరాజరాణి, సతతము నిన్నే సేవింతుమమ్మ. జయ జయ శ్రీరాజరాజేశ్వరి. అయిపోయిందా?
ఇంకా ఉందండి, పాడితే నెక్స్ట్ కాలర్ తీసుకుంటారు నన్ను. సరే సరే అండి, చక్కగా పాడారు. మరి దేవుడి పాట పాడారు అడగకుండా. మీరు కూడా శ్రావణ మాసం పూజలు స్టార్ట్ చేసేసారా? చేసామండి, వాళ్ళ మొదటి శుక్రవారం కదా. అవును. ఉమ్. మరి ఏం వండారు ఇవాళ? అమ్మవారికి పరమాన్నమేనండి. పరమాన్నం వండారా? తినేసారా మంచిగా? అయిపోయిందండి, భోజనాలు కూడా అయిపోయినాయి. ఓ నైస్ అండి. అందరూ అసలు ఎన్ని పూజలున్నా ఏమున్నా అన్ని కంప్లీట్ చేసేసుకొని మా షోకి రెడీగా ఉండి కాల్ చేస్తున్నారు. ఇది మెచ్చుకోవాలి అసలు. అవునండి, టైం అయిపోతుంది, పాతుకు 2 కల్లా రెడీ. డెడికేషన్ అంటారండి ఇది. నచ్చిన పని ఉంటే డెడికేషన్ అలా ఉంటుంది. అంటే ఇలా మాట్లాడుతుంటే కూడా చాలా సరదాగా ఉందండి. మీరు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటున్నాయి. అది తెలుసుకోవడానికి మంచి మాకు మెదడుకు మేత అండి. అలా చూస్తున్నాం, శారీస్ గెలుచుకుంటామా గెలుచుకోమా అనేది రెండో పక్షం అండి. అందుకని ఎంత ఓడిపోయినా అందరం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ టీం అందరికి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా టీం కూడా నేను మీ విషెస్ని కన్వే చేస్తాను. అండ్ మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు. అంటే గెలిచినా గెలవకపోయినా మనం షో చూడాలి, కాల్ చేయాలనే ఒక పాజిటివ్నెస్తో ఉన్నారు కాబట్టి మాకు చాలా హ్యాపీ. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాం మరి. ఓకే అండి, ఓకే. చలో. నా నిండా రంధ్రాలు అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను, నేనెవరిని? అబ్బా తెలీదండి. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, చెప్పాలి ఆన్సర్, అప్పుడే విన్ అవుతారు. కాదండి, జల్లెడ నీళ్ళు ఉండవు కదా, ఏమైనా క్లూ ఇస్తారా? మనం అది రోజు వాడుకలో వాడుతూ ఉంటామండి దాన్ని. అవునా, అయితే చెప్పలేనండి, పోనీలేండి, నెక్స్ట్ టైం చూద్దాం. ఇంకా 10 seconds టైం ఉంది, థింక్ చేయొచ్చు మీరు. మనం ఇంట్లో కానీ నేనేం ఆలోచించలేకపోతే కళ్ళ అండి. అది కూడా కాదు. ఇంకా మీకు కాదు అని కూడా చెప్పేస్తున్నాను. ఇంకో ఆన్సర్ కూడా థింక్ చేయొచ్చు. లాస్ట్ 5 seconds. కళ్ళల్లో అయితే నీళ్లు ఉంటాయి, చెప్పలేనండి, నెక్స్ట్ టైం చూద్దాం, ఇంకేం చేస్తాం. టైం అప్ అండి. కంగ్రాచులేషన్స్ అని చెప్పలేను, బట్ సో సారీ. నెక్స్ట్ టైం మీకున్న పాజిటివ్కి మాత్రం నెక్స్ట్ టైం కంగ్రాచులేషన్స్ అని చెప్పేలా మీరు చేయాలి. నాకు తెలుసు మీకు కాల్ కూడా కలుస్తుందని. ఇంకా లేచి ఎక్కడ నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? సాహితి అండి. సాహితి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుక్కట్పల్లి అండి, హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? తినేసారా? లంచ్ అయిందా? అయిపోయిందండి. కొంచెం స్వీట్గా మాట్లాడుతున్నారు. స్టార్టింగే మా కోసం పాట పాడతారా? ఓకే అండి, పాడేయండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గణేశానాయ ధీమహి. చాలండి. పోన్లేండి, పాడినంత వరకు బాగా పాడారు. మరి జనరల్గా ఏం చేస్తుంటారు టైం దొరికితే? అంటే రీసెంట్ గా లైక్ ఇప్పుడు హౌస్ వైఫ్, ఇంతకు ముందు జాబ్ చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు చేయట్లేదా? చేయట్లేదండి. ఓకే ఓకే, ఇప్పుడు ఖాళీ. సో పూజలు, ఇంట్లో చక్క పెట్టుకోవడం ఇలా. పోన్లే, మిస్ అవుతున్నారా మీ జాబ్ని? లేదండి, ఇలానే బాగుంది. ఓ ఇలాగే నచ్చిందా మీకు? నచ్చితే పర్లేదు. నచ్చింది. ఓకే ఓకే, ఏం జాబ్ చేస్తూ ఉండేవారు బిఫోర్? సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండి. సాఫ్ట్వేర్లో టెస్టింగా? ఓకే ఓకే, అది కూడా ఇక్కడ హైదరాబాద్లోనేనా? అవునండి, అక్కడే. ఓకే ఓకే, మరి మా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? రీసెంట్ గానే స్టార్ట్ చేశానండి. అంటే మా అత్తయ్య గారు బాగా ఫాలో అవుతారు. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇవన్నీ. ఓకే ఓకే, 2 o'clock అయితే చాలు టీవీ దగ్గర ఉండేవారు. ఓకే ఓకే ఓకే, అప్పుడప్పుడు చూసేదాన్ని, ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు. సో ఇప్పుడు ఇంకా రెగ్యులర్ గా చూస్తున్నా. ఈ రోజే కలిసింది కాల్. ఓ ఫస్ట్ కాల్ అయితే మీరైతే ఫస్ట్ టైం చేశారు పుట్టిటి పట్టు చీరకి? నిన్న ట్రై చేసా, రాలేదు ఈరోజు. ఓకే అండి, నైస్. మంచిగా ఫాలో అవుతున్నారు. అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా మా షోని ఫాలో అవుతారు. చెప్తున్నా అండి మా అక్క వాళ్ళకి, వదిన వాళ్ళకి. నిన్న చేశాను, ట్రై చేశాను, రాలే, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పాను. ఓకే ఓకే, సో మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేసేనా? ఓకే అండి. సరే, మరి కరెక్ట్ ఆన్సర్ చేసేయాలి. కొంచెం ఈజీ అడగండి. సరే అడుగుతున్నా. లంక ఉన్న ద్వీపం పేరు ఏమిటి? ఏమై ఉండొచ్చు? మీ టైమర్ స్టార్ట్ అవ్వబోతోంది. టైమర్ ఎన్ని సెకండ్స్ అండి? 20 seconds మాత్రమే ఉంటుంది. ఆ 20 seconds టైంలో మాత్రమే మీరు ఆన్సర్ చేయాలి. లంక ఉన్నది శ్రీలంక.
లంక లంక ఉన్న ద్వీపం పేరేంటి? అదే లక్షద్వీప్, అండమాన్, ద్వీపం ఆహా కాదు కాదు కాదు, ఇంకా థింక్ చేయండి. ఆకాశ ద్వీపమా లంక? షోరా? లాస్ట్ 10 సెకండ్స్ ఉంది, మార్చుకొని నాకు ఆన్సర్ చెప్తే నేను లాక్ చేసేస్తా. ఏవై ఉండొచ్చు? కొంచెం క్లూ అండి. ఫస్ట్ లెటర్. 3 అక్షరాల పదం, మొత్తం కలిపితే 6 అక్షరాలు. ఏదై ఉండొచ్చు? థింక్ చేయండి. శ్రీలంక. సో సారీ అండి, టైమ్ అప్. చెప్పలేకపోయారు. ఫస్ట్ టైం మీ కాల్ కలిసింది అన్నారు. డిసప్పాయింట్ అవ్వకండి, నెక్స్ట్ టైం కూడా ట్రై చేయండి, విన్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీ పేరు? మర్చిపోయారు అప్పుడే ఝాన్సీ గారు. శైలా భాను గారు, మీకు నేను ఫ్యానా, నాకు మీరు ఫ్యానా తెలియదండి, కానీ బాగా కలుస్తారు మీకు, పద్మావతి గారికి, స్వరూప గారికి. తిన్నారా? తిన్నానండి. ఏం చేశారు? ఏం తిన్నారు ఇవాళ? ఏం చేసుకున్నారు? ఈ రోజు పప్పు చేశారండి, చిట్టి బజ్జీలు. ఓ, పప్పు ప్లస్ బజ్జీయా? ఓకే, మీ ఫేవరెట్ డిష్ ఏంటో? నా ఫేవరెట్ మీరే గెస్ట్ చేస్తారా? మరి శైలా భాను అంటే ముక్కలు బాగా పడచ్చు. నాన్ వెజ్ అనుకుంటున్నా. నాన్ వెజ్ లోనే ఏంటో కూడా చెప్పేయండి. నాన్ వెజ్లో చికెన్. ఎస్. చూసారా శైలా భాను గారు ఎంత కరెక్ట్గా చెప్పేశానో. మీరు నాకు పంపించాలి పట్టు చీరని. తప్పకుండా అండి. మీరు మా ఆఫీస్కి పంపించేయండి. మీ శారీ చాలా బాగుందండి. ఎక్కడ కొట్టారు చీరలు అసలు? కొన్ని మావే అండి, కొన్ని మా ఆఫీస్ తరపు నుంచి. ఓకే, చాలా బాగుంది కలర్ మీకు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా, నేను ఒకవేళ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తే మీరు కూడా ఇలాంటి మంచి మంచి చీరలు గెలుచుకోవచ్చు. తప్పకుండా చెప్తానండి. సరే, మీరు పాటలు బాగా పాడతారు కదా, ఈరోజు కాలర్స్ అందరూ కూడా పాటలు చక్కగా పాడుతున్నారు. మీరు కూడా లేట్ చేయకుండా మంచి పాట పాడేయండి. సాంగ్ అంటే ఇప్పుడు కష్టమా? ఈరోజు ప్రిపేర్ అవ్వలేదా? లేదండి. సరే, నేను చిట్కా చెప్తారా? పాటనే పాడతాను, చూస్తాను. సరే, పాట పాడేయండి. సరే అండి, నేను పాడేస్తున్నా. మరి పాడేయండి. నాకు పట్టు చీర ఇవ్వట్లేదు అసలు. మీరు ఎన్నిసార్లు పాడినా పాడించుకుంటున్నారు. గెలిచి లక్కీ డ్రాలో విన్ అయితే పట్టు చీర వస్తుందండి, ఎందుకంటే చాలా మంది విన్ అవుతున్నారు కదా. ఓకే, అలా. సరే అండి, చలో మీకోసం పాడతాను, పట్టు చీర కోసం కాదు. ఓకే. నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నాకు నువ్వేనా, సూర్యుడల్ల సూదిగుచ్చి సుప్రభాతమేనా, మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా, నువ్వేనా నా నువ్వేనా, మేఘమల్లి సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు, కలలేనా కన్నీరేనా. ఝాన్సీ గారు పాడేశానండి, చీర ఇప్పియాలి మీరు. బాగా పాడారు శైలా భాను గారు. మీకేంటండి ప్రతిసారి చక్కగా పాట పాడుతున్నారు. సినిమాలు అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం అండి. రీసెంట్గా ఏ సినిమా చూసారు? రీసెంట్లీ నేను లాస్ట్ పుష్ప 2 పోయింది, ఆ తర్వాత వెళ్ళలేదు. అయితే పుష్ప 2 నుంచి ఒక డైలాగ్ చెప్తారా? పుష్ప 2 నుంచా? హా. ఏందమ్మే ఝాన్సీ, చీరలు అట్టుండవు మస్తుండలే. శైలా భాను గారు డైలాగ్ చెప్పంటే అది కూడా నాకు కనెక్ట్ చేసేసారా మీరు? ఏం శ్రీవల్లి, బాగున్నావా? బాగున్నా. ఇంకేంలే, బాగుంటావు. శైలా భాను గారు, మీరు ఎప్పుడు చేస్తే ఇలా మళ్ళీ బాగా ఎంటర్టైన్ చేస్తారండి. సరే, మా కోసం ఒక మాస్ డైలాగ్ చెప్తారా? పుష్ప 2లో ఒక మాస్ డైలాగ్ ఉంటుంది. ఏది? సారీ చెప్పినప్పుడు చెప్తాడు చూడు. అర్థం కాలేదండి. పుష్ప 2లో సారీ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్తారు చూడండి. పుష్ప 2 మూవీలో సారీ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ డైలాగ్ చెప్తారా మా కోసం? మీరు ఒకసారి ఆ డైలాగ్ ఏదో చెప్తారా? నాకు దమ్ముంటే పట్టుకోరు షికావత్తు. మర్చిపోయారా? ఏం పర్లేదులేండి, మా కోసం.
దమ్ముంటే పట్టుకున్న షికావత్తు ఇచ్చేస్తా సిండికేట్. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఎనీవేస్ అండి, మా కోసం చక్కగా పాట పాడారు, డైలాగ్ చెప్పడానికి ట్రై చేశారు. ఒక డైలాగ్ని నా మీద కూడా అన్వయించి చెప్పారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. ఓకేనా? సరే అండి. సరే మరి, రక్తం లేని జీవి ఏది? రక్తం లేకుండా కూడా జీవులు ఉంటాయా అండి? ఉంటాయి, ఆలోచించండి, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. రక్తం లేని జీవి ఏది? రక్తం పాములండి. షోరా? వానపాములు అనుకుంటున్నా. షోర్ అయితే నేను ఫిక్స్ చేస్తా, లేదు అని అంటే 10 కొంచెం సెకండ్స్. క్లూ ఇవ్వచ్చు కదండి, మీరు అంత భయపెట్టేస్తున్నారు. అదైతే కాదు. కోటీశ్వరుడు కూడా అంత భయపడలేదు నేను. అదైతే కాదు, వేరేది థింక్ చేసి చెప్పండి. లాస్ట్ 5 సెకండ్స్ మాత్రమే మిగిలింది. ఫిష్ ఏదైనా, సీ హార్స్. లాస్ట్ 3 సెకండ్స్ చెప్తే ఫిక్స్ చేసేస్తా. జెల్లీ ఫిష్ అండి. ఓ సో సారీ, టైమ్ అప్ శైలా భాను గారు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఎనీవేస్ మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారు, సో నెక్స్ట్ టైం కూడా కాల్ చేసి ఎంటర్టైన్మెంట్తో పాటు విన్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లత అండి. లత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. అరే ఫటాఫట్ చెప్పేస్తున్నారు. నేను కూడా మీకు ర్యాప్ లాగా నేను కూడా ఫటాఫట్ అడిగేస్తున్నాను. కూల్, మీరు కూల్ ఉండండి, నన్ను కూల్ ఉంచండి. తిన్నారా? అయిందండి. మొత్తం మంచిగా టమ్మీ అంతా ఫుల్ చేసేసి షోకి రెడీగా ఉన్నారు. రెడీగా ఉంది. ఏం చేశారు ఇవాళ? ఇవాళ చిక్కుడుకాయ కూర, చారు, అంతే అండి. ఓకే ఓకే, మరి శ్రావణ మాసం స్టార్ట్ అయింది, మీరు శ్రావణ శుక్రవారం అలా పాటిస్తూ ఉన్నారా? పాటిస్తున్నాను. ఓకే, మరి ఈ రోజు మంచిగా పూజ చేసేసుకొని నైవేద్యం ఏం చేశారు ఇవాళ అమ్మవారికి? ఇవాళ కొంచెం ఆటంకం వచ్చింది, చేయలేదు. ఓకే, మళ్ళీ వారం చేసుకుంటాం. మళ్ళీ వారం నుంచి బాగా చేసుకుంటారు అయితే. ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా అండి? ఎవ్రీ ఇయర్ ఇలా మంచిగా శ్రావణ మాసం వ్రతాలని చేసుకుంటామండి. చేసుకుంటారు. ఓకే ఓకే, నైస్ అండి. మరి మా కోసం ఏదైనా మంచి చిట్కా చెప్పండి. అదే మెడ కింద బ్లాక్ కలర్ లో వస్తుంటుంది కదండి, అవును, దానికి కొంచెం బియ్యం పిండి నిమ్మరసం కలిపి కొంచెం రఫ్ చేస్తే బ్లాక్ కలర్ పోతుంది. ఓకే, మెడ కింద ఏదైతే భాగం ఉంటుందో దానికి బ్లాక్ గా ఉంటుంది, అది పోవాలంటే బియ్యం పిండిలో నిమ్మరసం వేసి కాస్త స్క్రబ్ చేయాలి కదా, కాసేపు పేస్ట్ లాగా అప్లై చేసి స్క్రబ్ చేసి కాసేపు ప్యాక్ లాగా వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే కనుక ఆ బ్లాక్ మచ్చలు ఏవైతే ఉంటాయో మెడ కింద అవి పోతాయంట. ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో వారు కూడా ఫాలో అవ్వచ్చు. చక్కటి చిట్కా చెప్పారండి. మరి జనరల్గా టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైం దొరికినప్పుడు? నేను మామూలుగా అన్ని ట్రై చేస్తూ ఉంటానండి, నాకు చాలా ఇష్టం ఇలాంటివి. అవునా? ఓకే ఓకే ఓకే, అంటే మా షోని బాగా ఫాలో అవుతారు అయితే లెక్కన. అవునండి, కానీ కాల్ కాలేడం 2 సార్లు విన్నా అవ్వాల్సిందే కానీ అవ్వలేదు. అరే పోనీలేండి, ఒకటేసారి ఎక్కువ మంది అయ్యేసరికి రాలేదండి నాకు. ఒకేసారి ఎక్కువ మంది అవుతున్నారు, లక్కీ డ్రా తీస్తున్నాం, అందులో కూడా ఒకటే పేరు కాబట్టి అలా మిస్ అయిపోతూ ఉంటాయి. అవునండి. ఓకే అండి, మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేసేనా? అడగండి. సరే, భారతదేశంలో మొట్టమొదటి కలర్ సినిమా ఏది? భారతదేశంలో కలర్ సినిమా అండి. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, కొంచెం క్లూ ఇవ్వండి. ఆలోచించి చూడండి. భారతదేశంలో మొట్టమొదటి కలర్ సినిమా ఏదై ఉండొచ్చు? కలర్ సినిమా రాజా హరిశ్చంద్ర? అదైతే కాదు, ఇంకా థింక్ చేయండి. అది కాదండి. భారతదేశంలో కలర్ సినిమా, మొట్టమొదటి కలర్ సినిమా ఏదై ఉండొచ్చు? కొంచెం క్లూ ఇవ్వండి. మన పల్లెటూరులో ఎక్కువగా ఆ పదం వింటూ ఉంటాం, పల్లెటూరుకి సంబంధించి ఆ పదం వాడుతూ ఉంటారు. లవకుశ? లాస్ట్ 4 సెకండ్స్. కిసాన్ గనియా? కరెక్ట్గా మాకు చెప్పితే మేము ఫిక్స్ చేస్తాం. హలో, సో సారీ అండి, టైమ్ అప్. ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్డ్ చెప్పారు, ఆలోపే టైమ్ అప్ అయింది. బెటర్ లైక్ నెక్స్ట్ టైం మీన్స్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం, సారీ నేను కన్ఫ్యూజన్ అవుతున్నా, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇన్ టైంలోనే ఆన్సర్ చేయండి, అది కూడా కరెక్ట్ ఆన్సర్ చేయండి. వాళ్ళైతే చెప్పలేకపోయారు, బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీ పేరు? రామానుజమ్మ గారండి. రామానుజమ్మ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఏం చేస్తూ ఉంటారు రామానుజమ్మ? ఇంట్లోనే ఉంటా. హౌస్ వైఫా?
అవునండి. ఓకే ఓకే, మరి టైం దొరుకుతూ ఉన్నప్పుడు మా ఛానల్ చూస్తూ ఉంటారా? అవునండి. ఓకే, మరి కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? మీకు ఏమంటే ఇష్టం? ఏం కాలక్షేపానికి అయితే టీవీ సీరియల్స్ అలా చూస్తుంటామండి. ఓకే, పనులతో పాటు మిడిల్లో ఇలా టీవీ సీరియల్స్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. అవునండి. ఓకే, మరి ఇప్పుడు కరెంట్గా మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? ఏంటండి? సీరియల్స్ చూస్తూ ఉంటారు అని అన్నారు కదా, ఫేవరెట్ సీరియల్ ఏంటి ఇప్పుడు మీకు? బ్రహ్మముడండి. బ్రహ్మముడి ఫాలో అవుతారా? అవునండి. ఓకే ఓకే, దాదాపుగా మ్యాక్సిమం అందరు సీరియల్స్ చూస్తున్నారు, అందులో మీకు బ్రహ్మముడి అంటే ఇష్టం. అవునండి. ఓకే, మరి సీరియల్స్ అయినా సినిమాలు కూడా ఫాలో అవుతారా? సినిమాలు కొంచెం తక్కువ అండి. సీరియల్స్ అంటే డైలీ వస్తుంటది కదా, అది చూస్తూ ఉంటాం. డైలీ వస్తాయి, మీకు అందుబాటులో ఉంటుంది, మీ పనులు చేసుకుంటూ చూడొచ్చు కాబట్టి ఈజీ అంటారు అది. అవునండి. ఓకే, హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామే ఉంటుంది కాబట్టి నైస్. మరి మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? ఇస్తానంటూ టక్కున అడిగితే గుర్తు రావట్లేదా? అవునండి, అంత స్పీడ్గా అడిగితే గుర్తులేవు. సరే, పాట పాడతారా మాకోసం? నా వాయిస్ అంతకేం బాగోదండి, అందుకని పెద్దగా పాటలు కూడా ఏం రావు నాకు. సరే, డైలాగ్ చెప్తారా? సినిమాలే సరిగ్గా చూడమంటున్నాం కదా, అందుకే తెలియదు. సరే, ఏం పర్లేదులేండి, మీకు కాల్ కలిసింది సంతోషం. నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఆ మూడిట్లో ఏదన్నా ఒకటి మా కోసం చేయాలి మీరు. తప్పకుండా అండి. సరే అండి, ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేసేయండి. ఓకే అండి. శంకరాభరణం సినిమాకి సంగీతం అందించింది ఎవరు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. శంకరాభరణం సినిమాకి సంగీతం అందించింది ఎవరు? ఎవరై ఉండొచ్చు, థింక్ చేయండి. ఒక్క నిమిషం అండి. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోవచ్చింది, 10 సెకండ్స్ అయిపోయింది కూడా. ఈలోపు ఒక్కటి కూడా చెప్పలేదు. అండి. కరెక్ట్గా చెప్తే నేను లాక్ చేస్తా, ఒకసారి మళ్ళీ ఆలోచించి చెప్పండి. లాస్ట్ 7 సెకండ్స్ ఉంది. కేవి మహాదేవేనండి. షోరా, లాక్ చేయనా నేను? లాక్ చేయండి. ఇంకా టైం ఉంది మరి. నేనైతే అదే అనుకుంటున్నానండి. లాకా? లాక్ చేయనా? లాక్ చేయండి. విన్ అయ్యారండి, కంగ్రాచులేషన్స్. చూసారు కదా, మొత్తంగా ఇవాళ కాలర్స్ అందరైతే చక్కగా మాట్లాడారు. శ్రావణ మాసానికి సంబంధించి పూజలు ఏవైతే చేసుకున్నారో వాటి గురించి కూడా చెప్పారు. చాలామంది శ్రావణ మాసాన్ని ఆల్రెడీ డెడికేటెడ్గా పాటిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఇద్దరు లక్కీ విన్నర్స్ అయ్యారు. మరి ఈ ఇద్దరు విన్నర్స్లో ఎవరు అనేది రేపు డ్రా తీసి చెప్తాను. సో ఎనీవేస్, నెక్స్ట్ ఎపిసోడ్కి ఎవరైతే కాల్ చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఒక పాట కానీ లేదా చిట్కా కానీ ఏదైనా ఒకటి ఖచ్చితంగా చెప్పాలండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎంటర్టైన్ చేస్తే మాకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, సో చూసే వాళ్ళందరికీ కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో ఎనీవేస్, విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. విన్ కాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రై చేయండి. సో ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బట్టువే కార్యక్రమం, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. నమస్తే.